ఈ రోజే అది పెద్ద పౌర్ణమి. ఇది 144 ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలండి. ఎంతటి పేదవారైనా సరే కుబేరుడవుతాడు. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఒక రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే రూపాయి బిళ్ళ అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. రూపాయి బిళ్ళతో పౌర్ణమి తిథి రోజున పరిహారం చేసుకుంటే మనకు ఫలితం కూడా వస్తుందన్నమాట. అందుకే ఏంటంటే ఈరోజు ముఖ్యంగా అండి ఈ పౌర్ణమి చాలా అంటే అదృష్టమైన పౌర్ణమి అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అంటే కుంభమేళ సమయంలో మనకు వస్తుంది కాబట్టి దీనికి పవర్ కూడా ఎక్కువగా ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో ఈ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీన్ని మాఘ పౌర్ణమి అని మనం అంటూ ఉంటాం. అలానే కాకుండా ఈ పౌర్ణమి చాలా విశిష్టతను సంచరించుకొని ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే మాత్రం మీకు ఇంకా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఆచరించండి. అసలు రూపాయి బిళ్ళని ఎక్కడ పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఒక రూపాయి బిళ్ళ అండి, రూపాయి బిళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా. ఒక్క రూపాయి మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మనకేంటంటే మన సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు. అందుకే రూపాయి బిళ్ళని తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేయండి. పౌర్ణమి కాబట్టి ఏంటంటే అమృత ఘడియలతో ఏర్పడుతూ ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. మనము ఈ రోజు ఏంటంటేనండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని దైవారాధన చేసుకుంటాం, దీపారాధన చేసుకుంటాం. దానికి తోడు ఏంటంటే కనుక గుడికి వెళ్తాం, అంటే శివాలయానికి వెళ్ళటం, శివుడికి అభిషేకం చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ రోజున మన ఇంట్లో మనము ముఖ్యంగా ఏంటంటేనండి పౌర్ణమి కదా, ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. రూపాయి బిళ్ళని తీసేసుకొని మనం ఏంటంటే ఈ రూపాయి బిళ్ళని పాలతో కానీ లేదంటే కనుక గంగాజలం ఉంటుంది కదండి, దానితో కానీ శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేస్తే ఆ రూపాయి బిళ్ళ శుద్ధి అయిపోతుంది. అలా శుద్ధి అయిపోయిన ఈ రూపాయి బిళ్ళని మనం తీసేసుకొని పరిహారం చేయాలి. పౌర్ణమి అంటే నిండు వెన్నెల ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే వెన్నెల కిరణాలు ఉంటాయి కదండి, అవేంటంటే చాలా వెలుగుని ఇస్తూ ఉంటాయి అనమాట. ఆ కిరణాలు ఏంటంటే కనుక డైరెక్ట్గా మన ఇంటిపై కావచ్చు, మన దాబా పైన కావచ్చు పడుతూ ఉంటాయి కదా. ఆ కిరణాల్లో ఏంటంటే కనుక తెలియని ఒక శక్తి దాగుంటుందన్నమాట. వాటి వల్ల ఏంటంటే మనకు మంచి చేకూరుతుంది. ఆ యొక్క అంటే కిరణాలు ఉంటూ ఉంటాయి కదా, ఆ కిరణాలలో అంటే ఒక మ్యాజిక్ అనేది మనకు జరుగుతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. చాలామంది కూడా అండి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే ఇలా ఆ వెన్నెల కిరణాలతో కొన్ని రకాల పరిహారాలు ఆచరిస్తారు. అంటే కిరణాలు పడేలాగా కొన్ని ఆహార పదార్థాలు పెట్టి తింటూ ఉంటారు. అలా తినటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని నమ్మకం అన్నమాట. అంటే ఆరోగ్యాలు కలుగుతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, జీవితం మారిపోతుంది, అలానే దోషాలు పోతాయని భావిస్తారు. అందుకే వెన్నెల పడే చోట చాలామంది కూర్చోవటం, అక్కడ ఏంటంటే కనుక కొన్ని పదార్థాలను పెట్టి తినటం, ఆ వెన్నెల కిరణాలు ఏంటంటే శరీరానికి తాకినప్పుడు శరీరం శుద్ధి అయిపోతుందని ఒక భావన కలగటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున చూస్తూ ఉంటాము. పౌర్ణమి అనేది మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే పౌర్ణమి ఏంటంటే కొంచెం ప్రత్యేకమైనదనమాట. ఏ నెలలో వచ్చే పౌర్ణమికి ఆ శక్తి ఉంటుందండి. ఏ నెలలో వచ్చే పౌర్ణమికి అంతటి శక్తి అనేది ఏంటంటే సంచరించి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి కొంచెం పవర్ఫుల్ అండి. అంటే చాలా పవిత్రమైనది. ఇలాంటి పౌర్ణమి మనకు మళ్ళీ రాకపోవచ్చు అనమాట. మళ్ళీ 144 ఏళ్ల తర్వాతే వస్తుందని కూడా మనకు కొంతమంది వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే దీన్ని మనం చక్కగా అంటే ఉపయోగించుకున్న ఫలితం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఇలా శుద్ధి చేసిన ఈ రూపాయి బిళ్ళను తీసేసుకుని ఆ రూపాయి బిళ్ళను ఏంటంటే కనుక మీ ఇంట్లో ఎక్కడైతే అంటే ఆ వెన్నెల కిరణాలు పడుతున్నాయో మీ యొక్క మిద్దె మీద, మనం మిద్దె మీదనే అంటాం కదండి, అంటే డాబా కావచ్చు లేదంటే కనుక మీ బాల్కనీస్లో కావచ్చు, ఎక్కడైతే ఇలా వెన్నెల కిరణాలు పడుతున్నాయో అక్కడ ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత వదిలేయండి. ఎంతసేపు వదిలేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, గంట 15 నిమిషాలు కావచ్చు, లేదంటే కనుక ఒక 2-3 గంటలు కావచ్చు. అక్కడ పెట్టి వదిలేయండి. తెల్లవార్లు పెట్టినా ఏం పర్వాలేదండి, అక్కడే పెట్టాలన్నమాట. ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా మారుతుంది, కొంచెం శక్తివంతంగా మారుతుంది. అలానే కాకుండా ఆ రూపాయి బిళ్ళ చాలా వరకు కూడా ఆ యొక్క వెన్నెల కిరణాలు, అంటే వెన్నెల ఏంటంటే కనుక కొన్ని అమృత ఘడియలతో ఏర్పడుతుంది కాబట్టి మనకు అంటే పౌర్ణమి అండి, ఆ పౌర్ణమి అమృత ఘడియలతో ఏర్పడుతుంది. అందులో కొన్ని శక్తులు దాగుంటాయి కాబట్టి వాటి వల్ల మనకు ప్రయోజనం చేకూరుతుంది. అలానే ఆ కిరణాలు ఆ రూపాయి బిళ్ళను తాకినప్పుడు ఆ రూపాయి బిళ్ళ అనేది చాలా పవర్ని కలిగి ఉంటుంది. అలా కలుగున్న ఈ రూపాయి బిళ్ళని మనం తీసేసుకుని ఏంటంటే కనుకనండి మనం ఇంకా కడగడం ఇలాంటివి చేయకూడదు, డైరెక్ట్గా తీసేసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. అలా రూపాయి బిళ్ళతో పరిహారం చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి రూపాయి బిళ్ళని అక్కడ అంటే వెన్నెల కిరణాలు పడే చోట పెట్టండి. తప్పనిసరిగా ఇలా చేయడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రూపాయి మనకి ఏ విధంగా
ఉపయోగపడుతుందంటే కనుక రూపాయి అండి మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మనం దరిద్రంలో ఉంటే ఆ దరిద్రాన్ని తీసేస్తుంది. ధనం లేక మనం ఇబ్బంది పడిపోతున్నట్టయితే ఆ సమస్యను తొలగిస్తుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకేంటంటే కనుక ముఖ్యంగా డబ్బు సమస్యకు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధన సమస్య విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. ఇదేంటంటే కనుక 100లో 99% మంది ఈ పరిహారాన్ని ఆచరిస్తారని మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పనిని చేయడం వల్ల అయితే మీ యొక్క తలరాతే మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి ఇలా రూపాయి బిళ్ళను అక్కడ ఆ ప్రదేశంలో పెట్టండి. ఇలా పెట్టేసి వదిలేయండి. ఆ తర్వాత ఎవరికి చెప్పకుండా మీరు ఆ రూపాయి బిళ్ళని దాచుకోండి. మీరు ఎక్కడైనా దాచొచ్చు, ఎక్కడ ధనం దాచే చోట అయినా సరేనండి పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల అయితే లాభం చేకూరుతుంది. మంచి రిజల్ట్ని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి రూపాయి బిల్లే కదా అనుకోకుండా మీరు ఆ రూపాయి బిల్లకు విలువ ఇచ్చి పరిహారం చేసుకుంటే మాత్రం ఇంకా మీకంతా కూడా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. ఇది మొదటి పరిహారం, ఈ రూపాయి బిల్ల పరిహారం ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజండి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. రాత్రికి పడుకునేటప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా రూపాయి బిల్లను తీసుకుని పరిహారం చేసుకుంటే రాత్రికి రాత్రి మనం అద్భుతం చూడగలుగుతాము. ఒక్క రాత్రిలోనే మనం అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని అయితే ఖచ్చితంగా ఆచరించండి. ఒక రూపాయి మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి అంటే మానవుడికి ఉండే కష్టాలను తొలగిస్తుంది. రాత్రికి రాత్రి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాలను అంటే తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. మనకేంటంటేనండి మన జీవితంలో దుఃఖ దరిద్రాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి, కొంతమందికి కొన్ని పరిహారాలు సిద్ధించవు. కానీ డబ్బుతో చేసే పరిహారం ఎప్పటికి కూడా మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ముందు చెప్పాం కదా రూపాయి బిళ్ళ పరిహారం, ఆ రూపాయి బిళ్ళతో చేయకండి. అది మీరేంటంటే దాచుకోండి. ఇప్పుడు చెప్పి పరిహారం ఇంకొక రూపాయి బిళ్ళని తీసేసుకొని పరిహారం చేసుకోండి. ఇలా మీకుండే కష్టాన్ని బాధని తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పి రూపాయి బిళ్ళ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. మీరు మీ జీవితంలో చాలా వరకు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భార్యాభర్తల పరంగా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, శత్రు బాధలు అధికంగా ఉన్నాయి, జీవితంలో ఎదగలేకపోతున్నాము, డెవలప్మెంట్ అనేది లేదు, అసలు మేము ఎంత సంపాదించుకున్నా కానీ తినడానికి కూడా సరిపోవటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే ఈ పని చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఇది ఒక పరిహారం అని చెప్పొచ్చండి. ఇది కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది చాలామంది కూడా పౌర్ణమి మిగతా రోజుల్లో కూడా చేస్తారు. ఎలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. రూపాయి బిళ్ళ తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి. రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళని తీసుకుని ఆ రూపాయి బిళ్ళకు మనం సంకల్పం చెప్పుకోవాలి. చేతిలో పట్టుకొని అలా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని మన దగ్గర పెట్టి పడుకోవాలి. అలా నిద్రించిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసుకుని మనం ఏంటంటే కనుకనండి పేదవారికి ఎవరికైనా సరే దానం చేయాలన్నమాట. ఎందుకంటే డబ్బు అయస్కాంతం కంటే కూడా ఎక్కువగా ఆకర్షిస్తుంది. అంటే ఉంటుంది మన సమస్య అదేంటంటే కనుక తీసేసుకుంటుంది. అలా తీసేసుకుని మనం పరిహారం చేసుకుంటాం కాబట్టి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. ఇలా మన సమస్య నుంచి మనని బయటపడేస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన పేదరికాన్ని తొలగిస్తుంది, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది, మన జీవితంలో ఎదిగేలాగా చేస్తుంది, మన ఎదుగుదలను అంటే ఆపకుండా అడ్డుకట్ట వేయకుండా ఏది కూడా మనకి ఇబ్బంది కలగకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. శత్రువు నివారణ కూడా రూపాయి బిళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది. ఇలా మనం ఏ సమస్యకైనండి పరిష్కారం అనేది ఈ రూపాయి బిళ్ళ మనకు చూపుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. పౌర్ణమే కదా అనుకుంటాం, కానీ పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది. పౌర్ణమి వల్ల చాలా లాభాలు ఉంటాయండి. పౌర్ణమి చాలా వరకు కూడా ఏంటంటే పవిత్రతను సంచరించుకొని ఉంటుందన్నమాట. పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి అయితే మనం దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా మందికి తెలుసు. ఈ రోజు చేసే స్నానానికి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. 2 పూటల స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంతే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఇలా విధి విధానాలు ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే రూపాయి బిళ్ళ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఆచరించి ఫలితం పొందండి. ఇలా ఏంటంటే కనుకనండి మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. రూపాయి బిళ్ళను దానం చేసేస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పని చేసుకోండి. మీరేంటంటే ఒక చెంబుని తీసుకోండి. మీరు ఇక్కడ రాగి చెంబుని వాడుకోవచ్చు, మిగతా చెంబు ఏదైనా పర్వాలేదండి తీసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత దాని నిండా నీళ్లను పోసేసి ఒక తులసి అంటే దళాన్ని వేసేసి ఆ తర్వాత అరస్పూన్ అన్ని ఆవాలు, అరస్పూనంత రాళ్ళ ఉప్పు, అరస్పూనంత పసుపుని పోసేయాలి. అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుకనండి ఎవరికైతే విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమందికి పౌర్ణములు అమావాస్యలు అంటే అసలు పడనే పడవన్నమాట. ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, కొంతమందికి అనారోగ్యం వస్తూ ఉంటుంది, మన పిల్లల్లోనే ఎదుగుదల సరిగ్గా ఉండడు, పిల్లల పరంగా కూడా దిష్టి దోషాలతో సఫర్ అవుతూ ఉంటారు, మనం కూడా దిష్టి దోషాలతో సఫర్ అవుతూ ఉంటాము, చాలా వరకు కూడా గాలి సోకింది అది సోకింది మనం బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అంటే 100కు 99% మనకు ఫలితం ఇస్తుందన్నమాట. ఎలా అంటే కనుకనండి ఇప్పుడు మనకి ఏదైనా గాలి సోకిందనుకోండి ఈ పరిహారం చేయొచ్చు. మనకి ఏదైనా జరుగుతుంది, మనం కొంచెం డిప్రెషన్లో ఉన్నాం, ఇప్పుడిప్పుడే మాకేదో
అంటే తెలియకుండా అయోమయ పరిస్థితి స్టార్ట్ అవుతుందండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఉపయోగపడుతుంది. బుధవారం రోజున సాయంత్రం పూట చేసే కొన్ని పరిహారాలకు ప్రత్యేకించి మంచి ఫలితం ఉంటుంది. అలానే అందులో మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి చేసుకునే పరిహారానికి ఇంకా మనకు మంచి జరుగుతుంది, మంచి మేలు చేకూర్చడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఈ విధంగా రాగి చెంబుని తీసుకోండి, లేదంటే మిగతా చెంబులు కూడా తీసుకోవచ్చు. మనం ఏదైనా వాడొచ్చండి, ఇదే వాడాలని రూల్ ఏమీ లేదనమాట. నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే తల చుట్టూగా తిప్పేటప్పుడు, దిష్టి తీసేటప్పుడు ఆ నీళ్లు మన మీద పడితే మనం చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి, మనం ప్రత్యేకించి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు కదా. రాళ్ళ ఉప్పు, కల్లుప్పు గురించి మనందరికీ తెలిసిందే. చెడుని తీసేస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తుంది. ఇక తర్వాత మనము ఆవాల గురించి. ఆవాలు తంత్ర యంత్ర మంత్రాల పరిహారాల నుంచి బయటపడేస్తుంది. ఏదైనా చెడుగాలి ఉంది, ఏదైనా సోకింది, మనకు చాలా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అనే దాన్ని కూడా తీసేయడానికి ఆవాలు పనిచేస్తాయి. అలానే దిష్టి ఉంటుంది కదండి, కనుదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి ఇలా మన శరీరంపై ఆవహించి ఉంటుంది కదా, దాని నుంచి కూడా విముక్తి కలిగించడానికి ఏంటంటే కనుక ఈ నీళ్ళ పరిహారం మనకు చక్కగా పనిచేస్తుందండి. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా ఇలా చెంబడి నీటిలో ఇవన్నీ కలిపేసి చక్కగా మీకు దిష్టి ఎలాగైతే తీసుకోవాలనుకుంటున్నారో సవ్య దిశలో దిష్టి తీయండి. అలా మీకు కుదరకపోతే తల చుట్టూగా 7 సార్లు లేదా 9 సార్లు తిప్పాలి. అలా తిప్పిన తర్వాత ఆ నీటిని బయట పడబోయడమే అనమాట. అంతే. ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది, లాభం కలుగుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇది మనము సాయంత్రం 7 దాటిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు అనమాట. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతామని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా నీళ్ళ పరిహారం అనేది ఆచరించండి. నీళ్ళే కదా అనుకోకండి, నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. నీళ్లు పంచభూతాల్లో ఒకటండి. అలానే ఇందులో కలిపిన పదార్థాలన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి అని చెప్పొచ్చు. అంటే ఇవి కొంచెం పవర్ని కలిగి ఉంటాయండి వస్తువులు. ఇలా ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత వాటిని తల చుట్టూగా తిప్పేటప్పుడు మనకు తెలియని శక్తి దాగుంటుంది. నార్మల్గా మానవుడిపై ఏంటంటే కనుక దిష్టి దోషాలు కామన్గా ఉంటూ ఉంటాయి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మేవారు చేయండి, నమ్మని వారు వదిలేసుకోండి. కానీ ఇది బెస్ట్గా పనిచేస్తుంది. ఇది ఆడపిల్లలకు, మగపిల్లలకు, పెద్దవారికి, చిన్నవారికి ఎవరికైనా చేయొచ్చు. పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మనము 50-60 ఏళ్ళ లోపు వాళ్ళు కూడా చేయొచ్చు, అంతకు మించి కూడా చేసుకోవచ్చు. ఏం కాదు, ఫలితం ఉంటుంది. వితిన్ సెకండ్స్లోనే మనం రిజల్ట్ని చూస్తాం. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతామని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు వచ్చినప్పుడు వీటిని మనం వదులుకోకూడదు. ఎందుకంటే మనకు మంచి లాభాలను చేకూర్చే తిదివార నక్షత్రాలు. వీటి వల్ల మనకు పుణ్యంతో పాటు ఏంటంటే గనక కోటి జన్మల పుణ్యం మనకు లభించడంతో పాటు చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది. అలానే కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే గనక మనకు ప్రతిఫలం కూడా లభిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా పరిహారం చేస్తే అది ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభాలు చేకూరేలాగా చేయడానికి కూడా ఈ పౌర్ణమి మనకు ఉపయోగపడుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. మన పెద్దవారు బుధవారం పూట సాయంత్రం ఏదైనా చేసుకుంటే తొందరగా పోతుందని చెబుతూ ఉంటారు, కొంతమంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి నమ్మే వాళ్ళు ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చాలా మంచి ఫలితం అయితే పొందవచ్చు. ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా. పౌర్ణమి అంటే నార్మల్గా లక్ష్మీదేవికి అంకితం చేయబడేది. పౌర్ణమి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే ప్రతి పౌర్ణమి ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది. అమావాస్య పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేస్తారు. కానీ మాఘ పౌర్ణమి ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది. కాబట్టి ఈరోజు శివారాధన చేసుకున్న లక్ష్మీదేవిని పూజించడం మనకు అంతే ఫలితం వస్తుంది. మీరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకుని ఆ తర్వాత శివాలయానికి వెళ్ళేసి అక్కడ అభిషేకం చేసుకున్న మీకు ఏంటంటే కనుక జన్మల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క పనిని చేసేసుకోండి. యాలకులు ఉంటాయి కదండి, యాలకులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట అండి. అందుకే మీరు యాలక్కాయలను తీసుకోండి. యాలకులు అంటే కనుక మీరు 5 తీసుకోండి, సరిపోతుంది. ఈ రోజున పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవిని మనం పూజించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, అలానే కాకుండా ఆ తల్లికి మనం పూజ చేసేటప్పుడే ముందుగానే ఒక 5 యాలకులు పెట్టాలండి. 5 యాలకులు కూడా ఏంటంటే కనుక మీరు ఒక తెల్లని కాగితం మీద పెట్టుకోండి. ఇలా పెట్టిన ఈ యాలకులు లక్ష్మీదేవి పటం ముందే పెట్టండి. 24 గంటల పాటు పెట్టుకోండి. అలా పెడితే ఏమవుతుందంటే కనుక ఆ యాలకుల మీద అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. ఆ తల్లి ఆ యాలకులను అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహిస్తుంది. ఆ తల్లికి యాలకులు అంటే ఇష్టం కదా. అలా అనుగ్రహించిన యాలకులని యాలక్కాయలను మనం తీసేసుకొని మనం ఆ యాలక్కాయని ప్రతిరోజు కూడా ఒకటి తినొచ్చండి. తినటం వల్ల జాతక దోషాలు విపరీతంగా ఉంటాయి. చండాలమైన జాతకం, దరిద్రమైన జాతకం ఉంటుంది కదా, అది పోవటానికి అవకాశం ఉంటుంది. అలా తినకపోయినా మనం ఏంటంటే కనుక ఆ యాలకులని బీరువాలో కానీ, లాకర్లో కానీ, లేదంటే కనుక ఇంట్లో పూజ గదిలో కానీ, లేదంటే మనం ధనం దాచే చోట కానీ, పర్సుల్లో కానీ పెట్టుకోవడం వల్ల కూడా నిరంతరం
నిరంతరం డబ్బు మన దగ్గరికి వస్తుంది. ప్రవాహం అనేది, డబ్బు ప్రవాహం అనేది మనం చూడగలుగుతాము. అలానే ఏంటంటే కనుక మనకు అద్భుతమైన రిజల్ట్ కూడా మనం పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున లక్ష్మీదేవి పటం ముందు 5 యాలకాయలను పెట్టుకొని ఆ యాలకులను 24 గంటల పాటు వదిలేసిన తర్వాత వాటిని మనం ధనం దాచే చోట దాచొచ్చు, లేదంటే ప్రతిరోజు ఒకటి తినవచ్చు. బయటికి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా ఒక యాలక్కాయని నోట్లో వేసుకుని వెళ్ళినా ఆ పని మనకు జరుగుతుంది. అద్భుతాలు మనం చూడగలుగుతాము. డబ్బు పరంగా అయితే ఖచ్చితంగా ధనలాభం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి.